హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్కి ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు కరెంట్ అఫైర్స్ ముందు డిస్కస్ చేస్తా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో అఫ్కోర్స్ మన గ్రూప్ 2లో కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వలేదు, కానీ ఒకవేళ ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అండ్ గ్రూప్ 1 వచ్చేసరికి కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఇంకోటి ఏంటంటే మనం స్టాటిక్ పోర్షన్ చెప్పుకునేటప్పుడు కరెంట్ టాపిక్స్ ఎక్కడైతే లింక్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ ఏ చిన్న టాపిక్ కూడా మిస్ అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. సో ముందు నేను ఏం చేస్తానంటే ఆ టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్తూ పాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ కమింగ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. సో చెప్తూ ఏం చేస్తానంటే కోర్ సబ్జెక్ట్ చెప్తాను డిఫెన్స్ టెక్నాలజీలో. అలా ప్రతి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కలిపేసేసి కరెంట్ అఫైర్స్ కాకుండా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకున్నాము అని అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ డిఫెన్స్ టెక్నాలజీలోంచి నేను ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ నేను కవర్ చేసుకున్నాను, నేను దీని మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను. స్టాటిక్ ఎలాగో మనం చెప్పుకుంటాము కాబట్టి నేను ఆన్సర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఓకే, సో కాబట్టి ముందు కరెంట్ అఫైర్స్ చెప్తూ కోర్ పోర్షన్ నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్లో వచ్చేసరికి మనం January 2026 కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఓన్లీ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట ఇది. సో INS వాక్షీర్ ఇది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు ఈ INS వాక్షీర్లో డైవ్ చేశారనమాట. సబ్మెరైన్, ఇది సబ్మెరైన్. ఓకే, సో INS వాక్షీర్ అని అంటాము. ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కర్ణాటక కోస్ట్ దగ్గర ఈ యాక్టివిటీ అయితే జరిగిందనమాట. ఏంటంటే ఈ సబ్మెరైన్లో ఆవిడ ట్రావెల్ చేశారు, సబ్మెరైన్లో అలాగా సెయిల్ చేశారనమాట. సో షీ ఈజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ టు ట్రావెల్. ఓకే, సో సెకండ్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఆన్ సబ్మెరైన్. ఫస్ట్ మరి ఎవరు అని అంటే APJ అబ్దుల్ కలాం గారు. సో ఈయన 2006లో INS సింధు రక్షక్లో ట్రావెల్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనం దీనికి ఇది ఏ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది, ఏంటి దీంట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటనేది మనం తెలుసుకుందాం బ్రీఫ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఈ INS వాక్షీర్లో ప్రెసిడెంట్ గారు ట్రావెల్ చేశారు, ద్రౌపది ముర్ము గారు ట్రావెల్ చేశారనమాట. షీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ ప్రెసిడెంట్ టు సెయిల్ ఆన్ దిస్ సబ్మెరైన్. సో ఈ INS వాక్షీర్ అనేది ఇట్ ఈస్ ఏ కన్వెన్షనల్ సబ్మెరైన్ అనమాట. కన్వెన్షనల్ సబ్మెరైన్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనం ఇది డీజిల్ బేస్డ్ సబ్మెరైన్ అనమాట. ఓకే, సో ఈ INS వాక్షీర్ అనేది ఇది ప్రాజెక్ట్ 75లో భాగంగా డెవలప్ చేసిన సబ్మెరైన్స్ అనమాట. ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 సబ్మెరైన్స్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. సో ఈ 6 సబ్మెరైన్స్ ఏంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫ్రెంచ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ టెక్నాలజీని తీసుకొని మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని ఆ టెక్నాలజీ బేస్ చేసుకొని డెవలప్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? సో ఇందులో కల్వరీ క్లాస్ స్కార్పీన్ సబ్మెరైన్ అనమాట ఇది. ఓకే, కల్వరీ క్లాస్ స్కార్పీన్ సబ్మెరైన్ INS వాక్షీర్ అనేది. సో ఈ INS వాక్షీర్ అనేది ఇది 6th అండ్ ఫైనల్ సబ్మెరైన్ ఆఫ్ దిస్ కల్వరీ క్లాస్ సబ్మెరైన్ అనమాట. కల్వరీ క్లాస్లో 6th సబ్మెరైన్ ఇది, అంటే ఇదే లాస్ట్ అనమాట ఇందులో. ఓకే, దీన్ని 15th January 2025 కమిషన్ చేశారు. సో దీనికి వాక్షీర్ అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే ఇది ఒక శాండ్ ఫిష్ ఉంది. ఈ శాండ్ ఫిష్ యాక్చువల్గా ఏంటంటే ఇది వెరీ డేంజరస్ లీథల్ డీప్ సీ ప్రెడేటర్ అనమాట. అంటే మన సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ అదర్ ఆర్గానిజమ్స్ మీద టార్గెట్ చేసి అదర్ ఆర్గానిజమ్స్ని తింటుంది అనమాట ఈ శాండ్ ఫిష్ అనేది. సో దాని డేంజరస్ని గుర్తుగా దీనికి కూడా పెట్టారనమాట, INS వాక్షీర్ అని పేరు పెట్టారు ఈ సబ్మెరైన్కి. ఓకే, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ విత్ ఫ్రెంచ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి,
ఈ ప్రాజెక్ట్ 75 అనేది ఫ్రెంచ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మనం డెవలప్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కల్వరీ క్లాస్లో మిగతా సబ్మెరైన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, వాటిని సిస్టర్ సబ్మెరైన్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఐఎన్ఎస్ వాక్షీర్ ఉంది కదా, ఇది కాకుండా మిగతా 5 సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. సో అవేంటంటే ఐఎన్ఎస్ కల్వరీ ఒకటి, ఐఎన్ఎస్ కందేరి ఒకటి, ఐఎన్ఎస్ కరంజ్ ఒకటి, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగీర్. సో ఇవి మిగతా 5 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్లో, కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లో మిగతా 5 సబ్మెరైన్స్ అనమాట. సో ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఉన్న సుపీరియర్ హైడ్రోడైనమిక్ డిజైన్ వల్ల ఏంటంటే ఇది చాలా సైలెంట్గా, చాలా తక్కువ నాయిస్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సబ్మెరైన్స్ నాయిస్ బట్టి కూడా అక్కడ సబ్మెరైన్ ఉంది అని చెప్పేసి శత్రువులు పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత తక్కువ సౌండ్ చేస్తే అంత మంచిది. సో అప్పుడు స్టెల్త్ ఫీచర్స్ అని అంటారు. అంటే శత్రువులకి కనపడకుండా, శత్రువుల దృష్టిలోకి వెళ్ళకుండా మనం ట్రావెల్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మనం అక్కడ వెపన్స్ కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా అండి? సో లో రేడియేట్ నాయిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సుపీరియర్ హైడ్రోడైనమిక్ డిజైన్ అనేది ఉంటుంది. సో దీనికి ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ క్వైటెస్ట్ సబ్మెరైన్. చాలా సైలెంట్గా ఇది ట్రావెల్ చేస్తుంది అనమాట. రేడియేషన్ చాలా తక్కువ విడుదల చేస్తుంది. రేడియేటెడ్ నాయిస్ అనేది చాలా తక్కువ విడుదల చేస్తుంది. దీని లెంత్ వచ్చేసరికి 67.5 మీటర్స్, స్పీడ్ వచ్చేసరికి 20 knots. ఓకే, అంటే సబ్మర్జ్ అయిన తర్వాత, అంటే నీళ్ళల్లో 20 knots అనమాట. నెక్స్ట్ డైవింగ్ డెప్త్ వచ్చేసరికి 350 meters డైవింగ్ డెప్త్ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అప్ టు 50 days సముద్రంలో అలాగ వన్స్ ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత 50 days అది ట్రావెల్ చేయగలదు. ఓకే, 50 days ఉండగలదు కూడా సముద్రంలో. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న వెపన్ సిస్టమ్స్. ఇప్పుడు మనకి వీటిని ఎందుకు మనం డెవలప్ చేసుకుంటున్నాము, ఎందుకనంటే ఇప్పుడు శత్రువుల కంటక్ పడకుండా మనం ఒక ప్లేస్ నుంచి, ఒక కోస్ట్ నుంచి ఇంకో కోస్ట్కి వెళ్ళి, లేకపోతే శత్రువుల దగ్గరికే ఆ సముద్ర జలాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం వెపన్ టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూభాగం మీద నుంచి డైరెక్ట్గా మనం హిట్ చేయాలి అంటే అన్నీ అలా చేయలేం కదా, చాలా లాంగ్ జర్నీ చేయాలి అవి. సో సబ్మెరైన్స్ ఉంటే ఏంటంటే అక్కడ శత్రు జలాల్లోకి వెళ్ళి కూడా సైలెంట్గా అక్కడనే లాంచ్ చేయొచ్చు. ఓకే, వెపన్స్ లాంచ్ చేయొచ్చు. దీంట్లో ఈ ఐఎన్ఎస్ వాక్షీర్కి ట్రోపిడోస్ ఒకటి, నెక్స్ట్ యాంటీ షిప్ మిసైల్స్ కూడా. ఓకే, అంటే షిప్ని కూడా టార్గెట్ చేసి హిట్ చేసేది ఇది. నెక్స్ట్ మైన్ లేయింగ్ క్యాపబిలిటీస్ ఉంది. యాంటీ ట్రోపిడో కౌంటర్ మెజర్స్ కూడా దీనికి కెపాసిటీ అన్నమాట, దీని కెపాసిటీ. సో దీంట్లో వెపన్స్ ఇన్సర్ట్ చేస్తారు, అది లాంచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, K4 మిసైల్. ఈ K4 మిసైల్ అనేదాన్ని రీసెంట్గా ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ K4 ఏంటంటే సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట ఇది. ఓకే, సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే సబ్మరైన్ నుంచి ఈ K4 మిసైల్ని మనం లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అరిహంత్ అనే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఉంది. ఇప్పుడు అరిఘాట్ అనే సెకండ్ ఇండిజీనియస్లీ బిల్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం, అది 50 days ఎండ్యూరెన్స్ ఉంది, ఇది ఐఎన్ఎస్ వాక్షీర్. అదే న్యూక్లియర్ సబ్మెరైన్ అయితే ఇంకా ఎక్కువ రోజులు బయటికి రాకుండా సముద్రంలోనే ఉండి టార్గెట్ చేయొచ్చు. అంటే మనకి వార్ క్యాపబిలిటీస్ మనకు వస్తాయి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా డీజిల్ ఫ్యూయల్ అనుకోండి, దాన్ని మళ్ళీ రీఫ్యూయల్ చేస్తూ ఉండాలి కదా, అది మొత్తం ఒకేసారి క్యారీ చేయలేం. నెక్స్ట్ డీజిల్ ఫ్యూయల్ కనుక మనం అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ డీజిల్ ఫ్యూయల్ కనుక క్యారీ చేస్తే బయటికి రాకుండా ఎక్కువ రోజులు మనం యుద్ధం చేయాలి అని అంటే అదే ఒక బర్డెన్ అయిపోయింది. సో కాబట్టి మనం న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ కనుక డెవలప్ చేసుకుంటే చాలా తక్కువ స్పేస్లో మనం అక్కడే విత్ ఇన్ ద సబ్మెరైన్ న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ద్వారా సబ్మెరైన్ ట్రావెల్ చేయొచ్చు. అర్థమైందా అండి?
సో ఈ సబ్మెరైన్ న్యూక్లియర్ పవర్డ్ ఐఎన్ఎస్ అరిగాత్ నుంచి ఈ K4 సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించడం జరిగింది. సక్సెస్ఫుల్గా దీన్ని ఆపరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ K4 అంటే ఏంటంటే కలాం 4 అని అర్థం. సో ఈ కలాం 4 అనేది ఇండిజీనియస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. SLBM అని అంటాం. SLBM అంటే ఏంటంటే సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. సబ్మెరైన్ నుంచి మిసైల్ని మనం లాంచ్ చేసుకునే కెపాసిటీ అనమాట. ఇది ఎందుకు మనం డెవలప్ చేసుకుంటున్నామంటే ఇది మన న్యూక్లియర్ ట్రయాడ్లో భాగం. ట్రయాడ్ క్యాపబిలిటీస్ డెవలప్ చేసుకోవడంలో భాగం అనమాట. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి? మనం ఎయిర్ నుంచి, ల్యాండ్ నుంచి, సీ నుంచి కనుక మనం న్యూక్లియర్ మిసైల్స్ కనుక లాంచ్ చేసే కెపాసిటీ అనుకుంటే దాన్ని న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. సో మన న్యూక్లియర్ డాక్టర్ అని చెప్పుకునేటప్పుడు ఇది చెప్తాను నేను ఇంకా డీటెయిల్డ్గా. ఈ న్యూక్లియర్ ట్రయాడ్ని మనం ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడం అనమాట. సో ఇదేంటి? ఈ K4 మిసైల్ అనేది న్యూక్లియర్ మిసైల్స్ని తీసుకెళ్లే కెపాసిటీ ఈ K4 మిసైల్కి ఉందన్నమాట. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అర్థం ఏంటి అని అంటే అది బ్యాలిస్టిక్ మిసైల్ ఎప్పుడు కూడా ఎలా ట్రావెల్ చేస్తుందంటే పారాబోలిక్ పాత్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ పాత్ ట్రావెల్ చేస్తుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే జనరల్గా ముందు ఇనీషియల్గా దానికి ఎనర్జీ ఇస్తే చాలు, అది వన్స్ ఆ ఎనర్జీ తీసుకొని ఆటోమేటిక్గా కొంత హైట్ వరకు రీచ్ అయ్యి ఫ్రీ ఫాల్ పడుద్ది అనమాట ఆ డైరెక్షన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టార్గెట్ని హిట్ చేయాలనుకో, ఆ టార్గెట్ని హిట్ చేసే పారాబోలిక్ పాత్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఇనీషియల్గా మాత్రమే మనం ఇక్కడ ఎనర్జీ ఇస్తాము. త్రూ అవుట్ ద జర్నీ మనం ఎనర్జీ ఏమి దీనికి సప్లై చేయమన్నమాట. అర్థమైందా అండి? సో అలా ఓన్లీ ఇనీషియల్గా కనుక మాత్రమే మనం ఎనర్జీ సప్లై చేసేలాగా, ఫ్యూయల్ సప్లై చేసేలాగా మనం మిసైల్ డెవలప్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. ఇది జనరల్గా పారాబోలిక్ పాత్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ K4 మిసైల్ని డిజైన్ చేసి డెవలప్ చేసింది ఎవరు అని అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ మిసైల్ని అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ నుంచి, ఓకే, మనం అంటే INS అరిహంత్ అవ్వచ్చు, లేకపోతే INS అరిఘాట్ నుంచి అవ్వచ్చు, ఈ మిసైల్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ దాని మీద అక్కడి నుంచి చేయడం కోసమే మనం దీన్ని డెవలప్ చేసుకున్నాం. దీని రేంజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3500 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇండియన్ ఓషన్లో నుంచి మనం డీప్ స్ట్రైక్ కెపాసిటీ అనేది మనం 3500 కిలోమీటర్స్ అంటే ఇండియన్ ఓషన్లో ఎక్కడైనా ఈ సబ్మెరైన్ తిరుగుతూ ఉండొచ్చు. తిరిగి అక్కడి నుంచి అవసరమైతే మనం పాకిస్తాన్ మీద ఇటు సైడ్ ఏ కంట్రీ మీద కావాలనుకుంటే ఆ కంట్రీ వితిన్ ద 3500 కిలోమీటర్స్ రేడియస్లో మనం హిట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా అండి? సో ఎందుకు ఇలా మనం డెవలప్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శత్రువులు జనరల్గా ఎనిమి ఫస్ట్ మిలిటరీ టార్గెట్స్ మీద హిట్ చేస్తుంది, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీదే హిట్ చేస్తుంది. ఇప్పుడు వారు యుద్ధం అంటూ వచ్చింది అని అంటే ఏం చేస్తుంది పాకిస్తాన్? ఫర్ ఎగ్జాంపుల్ మనతో యుద్ధం చేస్తున్నప్పుడు మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం వాటి మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మనం వెపన్స్ అన్నీ కూడా ఈ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది? మన స్ట్రైకింగ్ కెపాసిటీ తగ్గిద్ది. సో అదే ఇలాంటి మిసైల్స్ డెవలప్ చేసుకొని సబ్మెరైన్స్లో ఉన్న ఎక్కడో ఒక చోట దాచుకొని మళ్ళీ అవసరమైతే బయటికి తీయగలిగామనుకోండి, సముద్రంలో నుంచి హిట్ చేసామనుకోండి, మన స్ట్రైక్ కెపాసిటీ పెరిగిద్ది అనమాట. అర్థమైందండి? సో ఈ K4 మిసైల్ కెపాసిటీ వచ్చేసరికి ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్స్. అండ్ ఈ K4 మిసైల్ అనేది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాక్బోన్ ఆఫ్ ఇండియా సీ బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్ అనమాట. సీ బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్ అంటే సముద్రం మీద నుంచి మనం న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేసే కెపాసిటీ మనకు వస్తుంది ఈ K4 మిసైల్ వల్ల. అర్థమైందా అండి? సో ఇది మన ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి K4 మిసైల్ అనేది. K4 అంటే ఏంటి? కలాం 4 అని అర్థం. ఓకే, దీని రేంజ్ ఏంటి? 3500 కిలోమీటర్స్. ఇది న్యూక్లియర్ బేస్డ్ మిసైలా అంటే న్యూక్లియర్ బేస్డ్ మిసైల్.
ఓకే, న్యూక్లియర్ వెపన్ని క్యారీ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అర్థమైందండి? సో దీన్ని ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి లాంచ్ చేయడానికి మనం దీన్ని డెవలప్ చేసామంటే న్యూక్లియర్ క్లాస్ సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేయడం కోసం ఇవి మిసైల్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ చూడండి, పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ అనమాట. సో ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ మనం ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది అని అంటే, ఇండియా సక్సెస్ఫుల్గా 120 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, దీన్ని పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్ నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియాస్ లాంగ్ రేంజ్ ఆర్టిల్లరీ కెపాసిటీ అనేది పెరిగిద్ది. ఇండియాస్ లాంగ్ రేంజ్ ఆర్టిల్లరీ కెపాసిటీ అని పెరిగిద్ది. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్ అనేది ఏంటంటే దీని ద్వారా మనం రాకెట్ లాంచింగ్స్ చేయొచ్చు. ఇది ఆర్మీ చేతిలో ఉంటుంది యాక్చువల్గా. ఈ పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్ ద్వారా మనం ఒకేసారి నెంబర్ ఆఫ్ రాకెట్స్ని లాంచ్ చేయొచ్చు. జనరల్గా ఈ పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్ దీని కెపాసిటీ ఏంటంటే జనరల్లీ 60 కిలోమీటర్స్ 60 to 75 కిలోమీటర్స్ స్ట్రైక్ రేంజ్ ఉంటుందన్నమాట ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్కి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఫైర్ చేసింది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది ఏంటంటే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అనమాట. అది 120 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్ని కూడా హిట్ చేయగలదు. అంటే మన స్ట్రైక్ రేంజ్ పెరుగుతుందా లేదా? ఎస్. సో ఇక్కడ మనం మెయిన్గా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి. సో ఇదేంటంటే ఇది ఆల్రెడీ మన ఆర్మీలో ఇన్ సర్వీస్లో ఉందన్నమాట. ఓకే, సో ఇది బ్యాటిల్ ప్రూవెన్ ఆల్ వెదర్ ఇండైరెక్ట్ ఏరియా ఫైర్ ఆర్టిల్లరీ వెపన్ సిస్టమ్. సో ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. మనం కార్గిల్ యుద్ధంలో ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని మనం యూజ్ చేసాము. శత్రువుల టార్గెట్స్ని ఈజీగా మనం న్యూట్రలైజ్ చేయగలిగాం అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి ఉంది సంస్థ. సో అంటే అండర్ డిఆర్డిఓ అది పనిచేస్తుంది. ఈ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని డెవలప్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని ఆపరేషనల్ బ్యాక్గ్రౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని కార్గిల్ వార్లో ఫస్ట్ డిప్లాయ్ చేశారు ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని. ఇది సక్సెస్ఫుల్గా ఎనిమీ పొజిషన్స్ని డిఫికల్ట్ మౌంటైన్ టెర్రైన్స్, ఇప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న వైపు మొత్తం కూడా మనకి మౌంటైన్ టెర్రైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈజీగా అక్కడ ఎనిమీ టార్గెట్స్ని కూడా ఇది న్యూట్రలైజ్ చేసింది. నెక్స్ట్ దీంట్లో జనరల్గా ఏంటంటే ప్రతి లాంచర్కి 12 రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టోటల్ 12 రాకెట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీలో ఒక బ్యాటరీలో 6 లాంచర్స్ ఉంటాయి. ఓకే, సో విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్లోనే 72 రాకెట్స్ని ఈజీగా ఫైర్ చేయొచ్చు ఈ పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ ద్వారా. ఓకే, సో దీని జనరల్గా వీటి స్ట్రైక్ రేంజ్ ఏంటంటే 60 to 75 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్. ఇది ఐఎన్ఎస్ అవ్వచ్చు, జీపీఎస్ నావిగేషన్తో ప్రెసిషన్ టార్గెటింగ్ కరెక్ట్గా టార్గెట్స్ని హిట్ చేయొచ్చు వీటి వల్ల. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం టెస్ట్ చేసింది ఏంటంటే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అనమాట. సో ఇది 120 కిలోమీటర్స్ వరకు కూడా మన స్ట్రైకింగ్ కెపాసిటీని ఎక్స్టెండ్ చేయడం కోసం దీన్ని మనం టెస్ట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్యారలే మిసైల్. సో ఈ ప్యారలే మిసైల్ ఏంటంటే ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా సాల్వో లాంచ్ ఆఫ్ 2 ప్యారలే మిసైల్స్ కండక్ట్ చేసింది అనమాట ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిశా కోస్ట్ దగ్గర. ఈ 2 ప్యారలే మిసైల్స్ని 1 by 1 ఒకేసారి ఒకదాని వెంట ఇంకొకటి ఒకే లాంచర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని ఒకే 1 by 1 అంటే ఒకటి తర్వాత ఇంకోటి లాంచ్ చేస్తే ఒకే లాంచర్ నుంచి దాన్ని సాల్వో లాంచ్ అని అంటారు. ఓకే, సో ఈ సాల్వో లాంచ్ అనేది చేయడం జరిగింది 2 ప్యారలే మిసైల్స్. అంటే ముందు ఒకటి ఫైర్ చేస్తారు అదే లాంచర్ నుంచి, తర్వాత ఇంకొకటి ఇమ్మీడియట్గా ఫైర్ చేస్తారు అనమాట. అంటే
ఇలా ఎందుకు జరిగింది అని అంటే, మనం జనరల్గా మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు 1 by 1 ఇమ్మీడియట్గా స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. ఎనిమి టార్గెట్స్ని హిట్ చేయడానికి గ్యాప్ లేకుండా మిసైల్స్ మనం లాంచ్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో దాన్ని టెస్ట్ చేయడం కోసం, ఒకే లాంచర్ నుంచి మనం మిసైల్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడం కోసం దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ని కండక్ట్ చేసింది అనమాట. సో ఈ ప్యారలే మిసైల్ అనేది ఇట్ ఈజ్ ఏ ఇండిజీనియస్లీ డెవలప్డ్, అంటే పూర్తిగా మన స్వదేశీ టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకున్నాం. ఇది షార్ట్ రేంజ్ క్వాసీ బ్యాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ మీద టార్గెట్ని మనం హిట్ చేయొచ్చు. ఓకే, సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి మనం టార్గెట్ని హిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది షార్ట్ రేంజ్ అనమాట. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ అండ్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్. క్వాసీ బ్యాలిస్టిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, బ్యాలిస్టిక్ అంటే ఏంటంటే ఇనీషియల్గానే ఎనర్జీ ఇస్తాము. ఇనీషియల్గా ఒక ఎనర్జీతో, ఒక ఫోర్స్తో అది లిఫ్ట్ అవుతుంది, థ్రస్ట్తో లిఫ్ట్ అయ్యి ఒక హైట్ రీచ్ అయ్యి తర్వాత టార్గెట్ని అలాగా ఫ్రీ ఫాల్ జరిగి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. సో దాన్ని బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటారు. ఇది క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్ ఎందుకనంటే, ఇనీషియల్గా కొంత ఫైర్ పవర్తో అది లిఫ్ట్ చేసిన తర్వాత మధ్యలో ఎనిమీ రేడార్స్ని తప్పించుకొని వెళ్ళడం కోసం అవసరమైతే దీన్ని కోర్స్ కరెక్షన్ కూడా చేసుకుంటుంది. ఎనిమీ మిసైల్స్ ఏవైతే ఇంటర్సెప్ట్ చేసే మిసైల్స్ని కూడా తప్పించుకుంటూ ఇది టార్గెట్ని పర్ఫెక్ట్గా హిట్ చేసే కెపాసిటీ దీనికి ఉందన్నమాట, ప్యారలల్ మిసైల్. సో హై ప్రిసిషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో క్రిటికల్ ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేయడానికి దీనికి హై ప్రిసిషన్ అయితే ఉంది. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే రీసెర్చ్ సెంటర్ ఇమరత్ హైదరాబాద్. ఓకే, సో అది ఈ రీసెర్చ్ సెంటర్ ఇమరత్ హైదరాబాద్ అండ్ మిగతా డిఆర్డిఓతో ల్యాబొరేటరీస్తో కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో వాడే ప్రొపల్షన్లో వాడే ఫ్యూయల్ ఏంటి అని అంటే సాలిడ్ ప్రొపలెంట్ని యూజ్ చేస్తారు అనమాట. అంటే సాలిడ్ ఫ్యూయల్ ఇందులో యూజ్ చేస్తారు. ఓకే, సో దీని రేంజ్ చెప్పుకున్నాం కదా, ఏంటి ఇది షార్ట్ రేంజ్ అని చెప్పుకున్నాం. దీని రేంజ్ వచ్చేసరికి 150 నుంచి 500 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంది ఫర్ టాక్టికల్ అండ్ ఆపరేషన్ లెవెల్ స్ట్రైక్స్. టాక్టికల్ అంటే వ్యూహాత్మకంగా ఒక సర్టైన్ టార్గెట్ని హిట్ చేయడానికి. ఇప్పుడు బ్రహ్మోస్ ఉంది, బ్రహ్మోస్ కూడా ఒక టాక్టికల్ మిసైలే. అంటే కరెక్ట్గా ఖచ్చితంగా ఒక ఎనిమీ టార్గెట్ని, ఒక పర్టికులర్ టార్గెట్ని మనం హిట్ చేయాలంటే ఇలాంటి మిసైల్స్ మనం ప్రయోగిస్తాం అనమాట. ఓకే, సో అండ్ దీంట్లో పేలోడ్ కెపాసిటీ ఏంటంటే 500 నుంచి 1000 kgs ఆఫ్ పేలోడ్ దీంట్లో మనం యూజ్ చేయొచ్చు. అంటే అంత వెయిట్ ఉన్న వెపన్ని మనం ఈ మిసైల్ ద్వారా క్యారీ చేయొచ్చు. ఒకేసారి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేసేది ఇది. అంటే ఒకేసారి 2-3 డిఫరెంట్ పేలోడ్స్ కూడా ఇది ఒకేసారి లాంచ్ చేసే కెపాసిటీ కూడా ఈ మిసైల్కి ఉందన్నమాట. సో దీంట్లో అడ్వాన్స్డ్ గైడెన్స్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో సిఈపి అంటారు, అంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అని అంటారు. అంటే ఎర్రర్ ఎంత అంటే 10 meters ఎర్రర్ ఉంటుంది. అంటే వెరీ హై యాక్యురసీ అనే చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ ఉందనుకుందాం, ఈ బిల్డింగ్ని టార్గెట్ చేయాలి. 10 meters అంటే జస్ట్ 10 meters ఎర్రర్ ఉండే అవకాశం ఉంది. ఇగో ఇక్కడ టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ టార్గెట్ చేసిన ఈ పక్కనే బిల్డింగ్ ఇంపాక్ట్ చూపించింది కదా. సో అది అంటే వెరీ హై యాక్యురసీతో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని టర్మినల్ వెలాసిటీ వచ్చేసరికి 6.1 మ్యాక్ టర్మినల్ వెలాసిటీ. మనం వెలాసిటీని అంటే ఒక మిసైల్ స్పీడ్ని జనరల్గా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్లో మనం కొలుస్తాం అనమాట. మ్యాక్ అంటే ఏంటంటే 1 మ్యాక్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్ 330 meters per secondకి ఈక్వల్ అనమాట. అలాంటిది 6 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇది ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో అంత ఫాస్ట్గా ఇది ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎనిమీ ఇంటర్సెప్షన్ని కూడా తట్టుకొని, ఎనిమీ ఏదన్నా ఇంటర్సెప్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఇది స్పీడ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఎనిమీ ఇంటర్సెప్షన్ నుంచి తప్పించుకొని ఇది టార్గెట్ని హిట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పాను ఏంటది, ఇది క్వాసీ బ్యాలిస్టిక్ అని చెప్పాను. క్వాసీ బ్యాలిస్టిక్ ఎందుకనంటే
ఇది మిడ్ కోర్స్ కరెక్షన్ ట్రాజెక్టరీ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, మిడ్ కోర్స్ ట్రాజెక్టరీ చేంజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తప్పించుకొని వెళ్ళాలంటే దాని కోర్స్ కూడా అప్పుడప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టార్గెట్ని హిట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని మనం ఫైర్ చేసామంటే ఇంక మధ్యలో కోర్స్ కరెక్షన్ చేయడానికి ఉండదు ఒకసారి ఫైర్ చేసిన తర్వాత. కానీ దీనికి ఇది క్వాసీ బ్యాలిస్టిక్ కాబట్టి మధ్యలో అవసరమైతే ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తప్పించుకోవడానికి కోసం దీని కోర్స్ కరెక్షన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని ఎస్పెషల్లీ ఎందుకు దీన్ని డిజైన్ చేశామంటే ఈ ప్యారలల్ మిసైల్ని మన ఎనిమీ రాడార్ ఇన్స్టలేషన్ని, ఎనిమీ కమాండ్ సెంటర్స్ని, ఎనిమీ ఎయిర్ బేసెస్ని, ఎనిమీ లాజిస్టిక్ హబ్స్ని టార్గెట్ చేయడం కోసం వీటిని డెవలప్ చేసాం అనమాట. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఈజీగా మొబైల్ లాంచర్స్ నుంచి లాంచ్ చేయొచ్చు. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా దీన్ని తీసుకెళ్ళి ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఈజీగా సర్వైవబిలిటీ కూడా బాగుంటుంది. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను కదా, సాల్వో లాంచ్ అంటే ఏంటి? ఫైరింగ్ మల్టిపుల్ మిసైల్స్ అండ్ ర్యాపిడ్ సక్సెషన్ ఫ్రమ్ సేమ్ లాంచర్. అంటే ఒకే లాంచర్ నుంచి 1 by 1 మనం మిసైల్స్ లాంచ్ చేస్తే దాన్ని సాల్వో లాంచ్ అని అంటాము. ఇక్కడ 2 మిసైల్స్ని లాంచ్ చేశారనమాట. ఎందుకు ఇలా చేశారు అని అంటే రియల్ టైంలో వార్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్ సూర్యాస్త్ర మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సిస్టమ్. సో మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే 293 crore ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేసింది నైబ్ లిమిటెడ్తో. నైబ్ అంటే ఏంటంటే నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డొమైన్స్లో, అంటే డిఫెన్స్ డొమైన్స్లో వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు డిఫెన్స్ టెక్నాలజీ ద్వారా డిఫెన్స్ ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేస్తారనమాట. సో ఆర్మీ ఈ నైబ్తో సైన్ చేసింది ఫర్ టు ప్రొక్యూర్ సూర్యాస్త్ర మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఎమర్జెన్సీగా మాకు తయారు చేయండి అని చెప్పేసి సూర్యాస్త్ర మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సిస్టమ్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్. సార్ మరి పినాకా ఉంది కదా సార్, మరి అదేంటి అని అంటే అది లాంగ్ రేంజ్ కాదు. ఇప్పుడు మనకి షార్ట్ రేంజ్ అని చెప్పొచ్చు. జనరల్లీ 60 నుంచి 75 kilometers అంటే తక్కువే కదా. ఓకే, సో అది షార్ట్ రేంజ్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే మన భారతదేశం డెవలప్ చేసుకున్న ఇండిజీనియస్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అనమాట. ఓకే, సూర్యాస్త్ర అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ దీని కెపాసిటీ ఏంటంటే మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సిస్టమ్. సో మల్టీ క్యాలిబర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ రాకెట్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉన్న రాకెట్స్ని మనం లాంచ్ చేయొచ్చు ఒకేసారి. అంటే ఈ జనరల్గా ఒకే సైజ్ అవసరం ఉండదు, డిఫరెంట్ సైజెస్లో మనం లాంచ్ చేయొచ్చు. ఇక్కడ మీరు తీసుకుంటే రాకెట్ సైజెస్ వచ్చి మల్టీ క్యాలిబర్ అని చెప్తున్నాను కదా, 122 mm సైజ్ అవ్వచ్చు, 160 mm సైజ్ అవ్వచ్చు, 306 mm అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ రాకెట్ క్యాలిబర్స్ని సింగిల్ ప్లాట్ఫామ్, ఒకే ప్లాట్ఫామ్ నుంచి మనం లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ రేంజ్ టార్గెట్స్ని కూడా హిట్ చేయొచ్చు. అంటే ఎంత రేంజ్ వరకు అంటే అప్ టు 300 kilometers వరకు మనం ఎనిమీ టార్గెట్స్ని మనం హిట్ చేయొచ్చు దీని ద్వారా. సో ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్తో కొలాబరేట్ అయ్యేది ఏంటి అని అంటే ఎల్బిట్ సిస్టమ్ ఇజ్రాయెల్ సంస్థతో కొలాబరేట్ అయ్యి వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మల్టీ క్యాలిబర్ అండ్ డీప్ స్ట్రైక్ ఆపరేషన్స్, టాక్టికల్ డీప్ స్ట్రైక్ ఆపరేషన్స్ కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట. సో దీంట్లో యూనివర్సల్ లాంచర్ కెపాసిటీ ఉంది. అంటే ఏంటంటే ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ నుంచి మల్టిపుల్ రాకెట్ క్యాలిబర్స్ని మనం లాంచ్ చేయొచ్చు ఒకేసారి. ఓకే, సో టాక్టికల్ మిసైల్స్ని కూడా ఇందులో ప్లేస్ చేసి మనం లాంచ్ చేయొచ్చు. అండ్ వీటి ప్రిసిషన్ వచ్చేసరికి 5 meters మాత్రమే ఎర్రర్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇది ఎనిమి టార్గెట్ అనుకుందాం, జస్ట్ 5 meters మాత్రమే దీని ఎర్రర్ ఉందన్నమాట. అంటే వెరీ
యాక్యురేట్ అని చెప్పచ్చు. ఓకే, సో హైలీ యాక్యురేట్ అండ్ టార్గెటెడ్ స్ట్రైక్స్ని మనం హిట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈజీగా 4x4 వీల్ చేసెస్ మీద, 6x6 వీల్ చేసెస్ మీద, 8x8 వీల్ చేసెస్ మీద వీటిని ఈజీగా డిప్లాయ్ చేసేయచ్చు. అంటే డిఫరెంట్ వెహికల్స్ని కూడా వెహికల్స్ మీద ఈ రాకెట్ లాంచర్ని, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ని ప్లేస్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టెర్రైన్స్ మీద కూడా వీటిని క్యారీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వెహికల్స్ అన్ని రోడ్స్లో అన్ని వెహికల్స్ మూవ్ అవ్వవు కదా. ఇప్పుడు పెద్ద రోడ్డు ఉంటేనే పెద్ద వెహికల్స్ మూవ్ అవుతాయి. అదే చిన్న చెసిస్ మీద కూడా మనం డిప్లాయ్ చేయగలిగామనంటే మనం చిన్న రోడ్ల మీద నుంచి కూడా మనం ఈ మిసైల్స్, ఈ రాకెట్స్ని మనం ఫైర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్. సో ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అంటే ఏంటంటే ఇది మనం ఇండియా డెవలప్ చేసుకున్న, అంటే భారతదేశం డెవలప్ చేసుకున్న హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అనమాట. గ్లైడ్ మిసైల్ అంటే ఏంటంటే ఇది ఇనీషియల్గా బ్యాలిస్టిక్ కెపాసిటీ ఉన్న, అంటే బ్యాలిస్టిక్ కెపాసిటీతో, బ్యాలిస్టిక్ అంటే ఏంటి, కొంత ఇనీషియల్ ఫైర్ పవర్ అనేది మనం సప్లై చేస్తాం అనమాట. ఓకే, ఇలాగ ఇనీషియల్గా కొంత మనం పవర్ సప్లై చేస్తాము, అది హై లిఫ్ట్ అయ్యి థ్రస్ట్ ఇస్తాము, అది లిఫ్ట్ అయ్యి తర్వాత ఈ ఎనిమీ డిటెక్షన్ నుంచి తప్పించుకోవడం కోసం ఇది డిఫరెంట్ మనోరబిలిటీ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే ఎనిమీ డిటెక్షన్, రేడార్స్ కంటపడకుండా, నెక్స్ట్ ఎనిమీ టార్గెట్ ఏదన్నా ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం మిసైల్ ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడానికి, గాల్లోనే అడ్డుకోవడానికి వాళ్ళు ఎనిమీ కూడా ట్రై చేస్తారు కదా. సో దాన్ని తట్టుకోవడానికి, దాన్ని తప్పించుకొని మన ఎనిమీ టార్గెట్ని హిట్ చేయడం కోసం ఈ గ్లైడ్ టెక్నాలజీ, గ్లైడ్ మిసైల్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. అంటే ఒక ఎవేజివ్ మానోవర్స్ ఇది తీసుకుంటుంది. అంటే తప్పించుకొని, ఎక్స్ట్రీమ్ స్పీడ్లో తప్పించుకొని ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేస్తుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే హై వాల్యూ నావల్ టార్గెట్స్ని హిట్ చేస్తుంది. అంటే హై వాల్యూ టార్గెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అక్కడ పోర్ట్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి పాకిస్తాన్లో పోర్ట్స్ ఉన్నాయనుకో, దాన్ని మనం హిట్ చేసామనుకో, అక్కడ వాళ్ళు యాక్టివిటీస్ ఏం చేయలేరు, షిప్స్ మూమెంట్ అనేది కష్టమైపోద్ది. లేకపోతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం హిట్ చేసామంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ధ్వంసం అయిపోతాయి, ఆ షిప్ కూడా ధ్వంసం అయిపోద్ది. సో అలాంటి హై లెవెల్ టార్గెట్స్ని హిట్ చేయడం కోసం ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని డెవలప్ చేస్తామన్నమాట. ఓకే, దీని రేంజ్ ప్రస్తుతానికైతే 1500 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ ఉంది. ఫ్యూచర్లో 3500 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ డెవలప్ చేయాలని చెప్పేసి మనం డిఆర్డిఓ ప్లాన్ చేస్తుంది. దీన్ని డెవలప్ చేసిన డిఆర్డిఓ ఇండియన్ నేవీ కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా అండ్ మ్యారిటైమ్ స్ట్రైక్స్ రిక్వైర్మెంట్ కోసం దీన్ని డెవలప్ చేశారనమాట. సో ఇది గనక మనకి ఫుల్లీ ఆపరేషనల్ అయ్యి నేవీలో ఇండక్ట్ అయితే మన ఇండియన్ ఓషన్ రీజియన్లో మన మ్యారిటైమ్ డిటరెన్స్ అనేది పెరిగిద్ది. ఎనిమీ సర్ఫేస్ కాంబాటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, లాంగ్ డిస్టెన్స్ కాంబాటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం టార్గెట్ చేసి హిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఫీచర్స్ మనం తీసుకుంటే హైపర్సోనిక్ స్పీడ్తో ఇవి ట్రావెల్ చేస్తాయి. హైపర్సోనిక్ స్పీడ్ అంటే ఫార్ మోర్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనమాట. ఇప్పుడు సబ్సోనిక్ అంటే లోవర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్, అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా తక్కువ వేగంతో కనుక వెళ్తే దాన్ని సబ్సోనిక్ అని అంటారు. సూపర్సోనిక్ అంటే గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఓకే, అదే హైపర్సోనిక్ అంటే ఫార్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్, అంటే చాలా ఎక్కువ, మ్యాక్ 10 మ్యాక్సిమం స్పీడ్ దీనిది మ్యాక్ 10 అనమాట. అదే హైపర్సోనిక్ గ్లైడ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి మ్యాక్ 5. సో ఈ గ్లైడింగ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం చేస్తా అంటే ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తాను చూడండి. 2 స్టేజ్లో ఉంటుంది అనమాట ఇది ప్రొపల్షన్. సో ఫస్ట్ స్టేజ్లో ఈ పార్ట్స్ ఏదైతే ఉందో ఇది సపరేట్ అయిపోతాయి. ఇనీషియల్ థ్రస్ట్ ఇచ్చేసి ఇక్కడ సపరేట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయ్యి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్లైడ్ మోటార్ అని ఉంటుంది. ఈ గ్లైడ్ మోటార్ ఏం చేస్తుంది అంటే ఎనిమీ నుంచి తప్పించుకోవడం కోసం ఇది ప్రయత్నం చేసి ఎనిమీ టార్గెట్ని హిట్ చేస్తుంది. ఓకే, ఇంటర్సెప్టర్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్నింటిని తప్పించుకొని ఎనిమీ టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? సో అది
దీని కెపాసిటీ. దీని ఆపరేషనల్ రేంజ్ వచ్చేసరికి 1500 కిలోమీటర్స్ రేంజ్. ఫ్యూచర్లో దీని రేంజ్ 3500 కిలోమీటర్స్ పెంచాలని చూస్తుంది డిఆర్డిఓ. ఇది 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెలెంట్ అనమాట దీంట్లో యూజ్ చేసేది. ఓకే, సో 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెలెంట్. ఇందులో అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్స్ని వాడడం జరుగుతుంది. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అని, శాటిలైట్ నావిగేషన్ సపోర్ట్, అడ్వాన్స్డ్ యాక్టివ్ రేడార్ సీకర్స్ని యూజ్ చేసి ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లో ఆల్టిట్యూడ్ కెపాసిటీ కూడా దీనికి ఉంది. లో ఆల్టిట్యూడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా హైట్లో వెళ్ళామనుకోండి, ఈ మిసైల్ని కనుక లాంచ్ చేసామనుకోండి, హైట్లో ఉందనుకో, పైన ఆకాశంలో ఉన్న ఎనిమీ రాడార్స్ ఏవైతే ఉన్నాయో, శాటిలైట్స్ దగ్గర ఆ రాడార్స్ ఏవైతే ఉన్నాయో అవి పసిగట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ మిసైల్ని పసిగట్టే అవకాశం ఉంటుంది. అదే చాలా లో హైట్లో, ఇప్పుడు భూమికి చాలా తక్కువ ఎత్తులో కనుక ట్రావెల్ చేసింది అనుకోండి, ట్రావెల్ చేసి ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ రేడార్స్ నుంచి, డిటెక్షన్ నుంచి బయటపడి ఇంటర్సెప్షన్ ప్రాబిలిటీ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో వీటిని ల్యాండ్ బేస్డ్ మొబైల్ లాంచర్స్ నుంచి ఇనీషియల్గా డిప్లాయ్ చేసి ఫ్యూచర్లో షిప్ బోర్న్ వేరియంట్స్, ఎయిర్ లాంచ్డ్ వేరియంట్స్ని కూడా ఈ మిసైల్ని డెవలప్ చేయాలని డిఆర్డిఓ ప్లాన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో రామ్జెట్ పవర్డ్ షెల్స్ ఫర్ 155mm ఆర్టిలరీ గన్స్ అనమాట. సో ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో మనం ఇండియన్ ఆర్మీ ఇస్ ద ఫస్ట్ ఆర్మడ్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ టు ఆపరేషనలైజ్ అండ్ డిప్లాయ్ రామ్జెట్ పవర్డ్ ఆర్టిలరీ షెల్స్. సో ఇప్పుడు మనకి షెల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 155mm ఆర్టిలరీ గన్స్ ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద గన్స్ లాగా ఉంటాయి. సో ఈ గన్స్లో షెల్స్ పెడతారు. ఈ షెల్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఈ షెల్స్ ఇక్కడ గన్స్లో పెట్టి ఫైర్ చేస్తారనమాట. ఫైర్ చేసినప్పుడు ఇనీషియల్గా కొంత థ్రస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ హిట్ చేస్తే ఇది బయటకు వచ్చి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎంతవరకు అయితే దాని థ్రస్ట్ వచ్చిందో అంతవరకు వెళ్ళి ఎనిమీ టార్గెట్ని హిట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఆ రేంజ్లో కనుక ఎనిమీ టార్గెట్ ఉంటే హిట్ చేస్తుంది ఎనిమీ టార్గెట్ని. అయితే ఇక్కడ రామ్జెట్ పవర్డ్ ఆర్టిలరీ షెల్స్ అంటే ఏంటంటే ఇంకా కొంత రేంజ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే, ఈ రామ్జెట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. మనం రామ్జెట్, స్క్రామ్జెట్ అని చెప్పేసి 2 డిఫరెంట్ ప్రొపల్షన్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ ఆర్టిలరీ షెల్స్లో ఈ రామ్జెట్ టెక్నాలజీ కనుక యూజ్ చేస్తే ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ షెల్ టార్గెట్ చేయాల్సిన డిస్టెన్స్ కన్నా ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా హిట్ చేయడానికి ఉంటుంది ఈ షెల్స్. ఇప్పుడు ఈ షెల్ తీసుకెళ్ళి ఆర్టిలరీ గన్స్లో పెడతారనమాట. పెట్టి ఫైర్ చేస్తారు. ఫైర్ చేసినప్పుడు అది కొంత డిస్టెన్స్ వెళ్ళిద్ది. సో ఈ రామ్జెట్ టెక్నాలజీ ఏమైందంటే, లోపల ఈ షెల్ లోపల ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే, కొంత ఫైర్ చేసిన తర్వాత కొంత ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్ చేసే జర్నీ మొత్తంలో కూడా ఎయిర్ని తీసుకుంటుంది. ఎయిర్ ఈ లోపలికి ఈ షెల్లోకి ఎంటర్ అయ్యి, ఇక్కడ ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ లోపల ఉన్న ఫ్యూయల్ని బర్న్ చేసి, ఆక్సిజన్తో బర్న్ అయిపోయి మళ్ళీ ఇంకా కొంత థ్రస్ట్ వస్తుంది అనమాట. థ్రస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫోర్స్. ఓకే, సో ఇంకొంత ఫోర్స్ వస్తుంది. ఇంకొంత ఫోర్స్ వస్తే ఏమైంది, ఇంకా కొంచెం దూరం వెళ్ళే ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే కొంచెం డిస్టెన్స్లో ఉన్న ఎనిమీ టార్గెట్స్ని కూడా ఈ షెల్స్ ద్వారా మనం హిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షెల్స్ ఎలా అంటే, ఇప్పుడు గన్లో నుంచి మనం ఫైర్ చేస్తే బుల్లెట్ వస్తుంది కదా, అదే విధంగా ఈ పెద్ద పెద్ద బుల్లెట్స్ లాగా అనమాట. అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఓకే, సో ఈ రామ్జెట్ టెక్నాలజీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్ అనమాట. ఇందులో మూవింగ్ పార్ట్స్ అంటూ ఏముండవు. సో ఇది ఏం చేస్తారంటే, ఈ సూపర్సోనిక్ స్పీడ్స్లోనే ఇవి ట్రావెల్ చేస్తాయి. ఈ షెల్ అయితే సూపర్సోనిక్ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తుంది. కానీ రామ్జెట్ టెక్నాలజీలో ఉండేది ఏంటంటే,
ఆ ఎయిర్ని మాత్రం సబ్సోనిక్ స్పీడ్లో కంప్రెస్ చేస్తాను అనమాట లోపల. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ షెల్ ఏదైతే ఉందో సూపర్ సోనిక్ స్పీడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకే, ట్రావెల్ చేసిద్ది. అయితే ఈ లోపలికి ఎయిర్ ఏమైందంటే సబ్సోనిక్ స్పీడ్లో ఈ ర్యామ్జెట్ టెక్నాలజీ కంప్రెస్ చేస్తుంది అనమాట. సబ్సోనిక్ స్పీడ్ అంటే ఏంటి? లోవర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ స్పీడ్ కన్నా ఆ ఎయిర్ కంప్రెషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ సబ్సోనిక్ స్పీడ్లో కంప్రెస్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ కాస్త అక్కడ ఉన్న ఫ్యూయల్తో లింకప్ అయ్యి బర్న్ అయ్యి మనకి ఫోర్స్ అనేది వస్తుంది, థ్రస్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకా కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నాలజీ, ఈ ర్యామ్ జెట్ షెల్స్ని యూజ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. మన వరల్డ్లోనే ఫస్ట్ టైం మన ఆర్మీ దీన్ని యూజ్ చేస్తుంది. గ్రేట్ కదా. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనం ఎనిమీ టార్గెట్స్, కొంచెం డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని తక్కువ ఖర్చుతోనే హిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షెల్స్ డెవలప్ చేయడం పెద్ద ఖర్చు అవ్వదు. ఓకే, మిసైల్ డెవలప్ చేయడానికి ఎక్కువ ఖర్చు అయ్యింది, కానీ ఈ చిన్న చిన్న షెల్స్ డెవలప్ చేయడం పెద్ద ఖర్చు అవ్వదు. కానీ ఆ దూరంలో టార్గెట్ హిట్ చేయాలి అని అంటే ఈ ర్యామ్జెట్ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దీంతో నేను జనవరి కరెంట్ అఫైర్స్ డిఫెన్స్ టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, డిఫెన్స్ టెక్నాలజీలో ఉన్న కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ నేను చెప్తాను. ఓకే, డిసెంబర్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ దాని తర్వాత అలాగ ఒక 6 months 8 months అలా వెనక్కి వెళ్దాము. మళ్ళీ ఏ మంత్కి ఆ మంత్ ఇప్పుడు వస్తున్న మంత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో ఏంటంటే మన గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్స్కి, మన గ్రూప్ 1 క్లాసెస్ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్స్, గ్రూప్ 2 క్లాసెస్ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్కి, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మన ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ వస్తాయి అనమాట. ఓకే, దీని పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అండ్ ఇలాగ నేను ఏం చేస్తానంటే టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటూ సబ్జెక్ట్ కవర్ చేస్తాను. ఓకే, సో కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ కూడా నేను ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ అండ్ అది మాత్రమే కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 వీడియో క్లాసెస్ కోర్సెస్ కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.